నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ స్టేడియం పండ్ల మార్కెట్ ను పరిశీలించిన పెమ్మసాని నజీర్ అహ్మద్. కూటమి అధికారంలోకి రాగానే తూర్పులో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడి. ఏసీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ పంపిణీ కేంద్రాల ఏర్పాటు పరిశీలించిన తూర్పు రిటర్నింగ్ అధికారి కీర్తి. 24వ డివిజన్ లో పెమ్మసానితో కలిసి గల్లా మాధవి ప్రచారం. సమస్యలపై ఆరా. పేదలకు ఇళ్లు అంటూ సీఎం జగన్ మోసం చేశారని ఆరోపణ. గుంటూరులో రన్ ఫర్ జీసస్ మ్యారథాన్ పాల్గొన్న పలు పార్టీల నేతలు, క్రైస్తవ మత ప్రబోధకులు. 'అంగలకుదురులో కూటమి నేతల ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాలని నాదెండ్ల మనోహర్ పిలుపు. వాలంటీర్లతో సామాజిక పెన్షన్ల పంపిణీ చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఇలా ఉంటే టెట్ ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వంలోనే ఉంటుందని, కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాల్సిందే అని కేంద్ర ఎన్నికల కమిషన్ మీనా ఆదేశించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన బీఆర్ స్టేడియంను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని బీఆర్ స్టేడియంతో పాటు సమీపంలోని పండ్ల మార్కెట్ను పరిశీలించారు. స్టేడియంను ప్రజలు వినియోగించుకుంటుంటే అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నేతలు మండిపడ్డారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే స్టేడియంను అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని వందల మంది చంద్రశేఖర్ గారు వాళ్ళతో పాటు నేను చెప్తున్నాను, మేమైతే సుమారు రోజుకి ఒక 1000 మంది పైన వస్తారు సార్. ఇక్కడ ఈ బ్రహ్మాండ చేయడం అనేది వాస్తవంగా మేము హెల్తీగా ఉండడానికి, మేము ఆరోగ్యం ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు ఒక మెయిన్ స్టోన్. ఇది మాత్రం ప్రతిరోజు కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 5 నిమిషాలు వచ్చి మాత్రం అందరం వాకింగ్ చేసుకుంటాము. మేము ఆరోగ్యం ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు చాలా ప్లస్ పాయింట్. మీకు అవకాశం ఉన్న వరకు మాత్రం దీన్ని మాకు వాకింగ్ చేయడంగా ఉండడానికి మాకు మీరు చేసి పెట్టమని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏంటంటే క్రికెట్ స్టేడియంకి మొత్తం అలాట్మెంట్ చేసేస్తారు, వాకింగ్ అవకాశం ఉండదంటే కొంతమంది చెప్తున్నారు. అదొకటి వాటర్ ఫెసిలిటీ అసలు పూర్తిగా వదిలేసేసారు. అంటే మధ్యలో ఏదైనా వాక్ చేసాం ఒక్క గంట 30 గంట ఉంటాము. సమాధానం గెలిపించండి. యాంత్రిక జీవనంలో వ్యాయామం చేసుకోవటం అనేది కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కానీ కష్టమైపోతుంది. అలాంటి దానికి ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 నుంచి 2000 మంది డైలీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే ఈరోజు గవర్నమెంట్ దీన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తూ ఉన్నారని విన్నాను. సరే, ఈ రెండిట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ఇన్ని రోజులుగా 20-30 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి ఏ విధంగా మనం ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించడం అనేది ఇంపార్టెంట్. ఇది డిస్టర్బ్ చేసేటప్పుడు దీన్ని క్రికెట్గా బాగా చేయటం వల్ల కూడా ఓకే, పర్యాటకంగా కానీ ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇద్దరి అభిప్రాయాలని బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూపించి సేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దీన్ని కూడా డెవలప్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్ ముఖ్యంగా 4.5 సంవత్సరాల్లో బీఆర్ స్టేడియంని పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ₹1 నిధులు విడుదల చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు 10 రోజుల ముందు ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టారు. అనేక పర్యాయాలు బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు స్థానికంగా మరీ ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో
అంత పెద్ద స్టేడియం పెట్టుకొని ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఒక పక్కన ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ దీనస్థితి, అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా పిచ్చులు ఊడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు స్థైర్య విహారం చేస్తూ ఉన్నాయి. వర్షం పడితే డ్రైనేజ్ నీళ్లు స్టేడియంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు కానీ శాసనసభ్యుడు కానీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. గత 5 నెలల క్రితం ఇదేం కర్మ మన బీఆర్ స్టేడియంకి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. 24 డివిజన్లో నిర్వహించిన ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పేదలకు ఇళ్లు అంటూ సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారని గల్లా మాధవి విమర్శించారు. టిట్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడం వలన వారు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈరోజు 24వ వార్డులో ప్రచారం చేసుకోవడం జరిగింది. చుట్టుకుంట సర్కిల్లో పోలేరమ్మవారి దేవస్థానంలో ఆమె ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ప్రచార కార్యక్రమానికి బయలుదేరాను. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కుంటున్నాను. ప్రతి ఒక్కరూ వారికి సొంత ఇల్లు లేవని బాధపడుతున్నారు. టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఎవరికి ఇల్లు లేకుండా చేశారు. మరియు పట్టాలు ఇచ్చారే కానీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇల్లు ఉంది అని వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు లేవు. రిజిస్ట్రేషన్లు అయిన వాళ్ళకి ఇళ్ళు ఎక్కడున్నాయో తెలీదు. ఈరోజు ప్రజల పరిస్థితి అలా ఉంది. ఇల్లు అని జస్ట్ ఒక పేరుకు మాత్రమే ఇల్లు తప్ప ప్రజలందరూ అద్దెళ్లల్లో నెలకు 5,000, 6,000 అద్దెలు కట్టుకొని చాలా అధ్వాన స్థితిలో బ్రతుకుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లు, ప్రతి ఒక్కరికి పట్టా ఇళ్ళు కట్టించి వారికి ప్రశాంతమైన జీవితాన్ని కల్పించే పనిలో మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుంది. ఏసీ కళాశాలలోని మీటింగ్ హాల్స్, తరగతి గదులను, ఈవీఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల కోసం అధికారులతో కలిసి కమిషనర్ ఆర్వో కీర్తి పరిశీలించి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వినియోగించే ఈవీఎంలు, వీవీప్యాట్ల కమిషనర్, స్ట్రాంగ్ రూమ్, పంపిణీ కేంద్రాలను స్థానిక ఏసీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో తగిన ఏర్పాట్లు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. కళాశాల ప్రతినిధుల్ని ఎప్పటి వరకు కళాశాల జరుగుతుంది, ఎన్ని తరగతి గదులు, మీటింగ్ హాల్స్ ఉన్నాయి, మౌలిక వసతులు, పార్కింగ్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను ఆయా విభాగాల ఉన్నతాధికారులు, ఏఆర్ఓలు ప్రత్యక్ష పరిశీలన చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, వెంకటలక్ష్మి, సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఈఈ సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము కమిషనింగ్ అయిన తర్వాత మనం దాని మీద రాసే దాని మీద బియూ నెంబర్, సియూ నెంబర్, వీవీప్యాట్ నెంబర్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు 3 ఒకే యూనిట్లో ఉన్నాయి లేదా ఇక్కడ చెక్ చేస్తాం. 3 ఒకే బాక్స్ నాకు ఇప్పుడు గ్రౌండ్ మీద గ్రౌండ్ జేకేసీ కాలేజ్ రోడ్లో అత్యాధునిక వసతులతో కమ్మజన సేవా సమితి నూతన భవనానికి శంకుస్థాపన జరగనుంది. ఏప్రిల్ 1వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. గ్రామీణ బాలికలకు విద్యా అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో 60 మంది విద్యార్థులతో 2002లో ఏర్పాటైన కమ్మజన సేవా సమితిలో నేడు 1400 మంది విద్యనభ్యసిస్తున్నారు. 2000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జేకేసీ కళాశాల రోడ్లో నూతన భవనానికి శంకుస్థాపన జరపనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన నూతక్కి రామకృష్ణ ప్రసాద్, సీతా మహాలక్ష్మి దంపతులు శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. 50 కోట్లతో ఈ భవన నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. దాతలు, సభ్యులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 2000 మంది విద్యార్థులకు సరిపడా అత్యంత ఆధునిక వసతులతోటి వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమం 1వ తారీఖు, ఏప్రిల్ 1వ తారీఖు
ఉదయం 8:07 నూతక్కి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు ప్రవాస ఆంధ్రులు. ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఈ హాస్టల్కి, ఈ నిర్మాణం జరగబోయే హాస్టల్కి 25 కోట్ల రూపాయల విరాళాన్ని మరి ప్రకటించడం జరిగింది. అట్లనే 8 కోట్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అట్లనే ఇంకా దాతల నుంచి మా కమిటీ సభ్యుల ద్వారా సుమారు ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు విరాళాలు ఇక్కడ కూడా గుంటూరు కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాతల ద్వారా సుమారు 4-5 కోట్ల రూపాయలు విరాళాలు రావడం జరిగింది. ఇంకా స్టిల్ ప్రతిరోజు విరాళాలు వస్తూనే ఉన్నాయి. రేపు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందని తెనాలి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. అంగలకుదురులో టీడీపీ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అంగలకుదురులో అనేక సమస్యలు ఉన్నాయని, కూటమి అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయటమే తనకు తెలుసని మనోహర్ తెలిపారు. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ నేను ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు అందరూ కోరుతుంది, అది డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది నిర్మాణం చేస్తాను. గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. అభివృద్ధి పైన నేను ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తానని విషయం నేను కూడా ప్రస్తావిస్తున్నాను. అంటే రాజకీయాల కోసం మనం సమయం వెచ్చించినా ఒక నియోజకవర్గాన్ని మాత్రం ఆదర్శవంతంగా ఉండాలి అనే ఆలోచనతోటి ముందు తీసుకెళ్తూనే ఉంటాం. అంగల్కుదురు గ్రామంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గణేష్ యూత్ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆ రోజు నుంచి కూడా నాకు బాగా గుర్తు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా రాజకీయాలకు అతీతంగా డెఫినెట్గా మనం నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు మన ప్రభుత్వం మార్పు కోసం ఎందుకు కోరుకుంటున్నామంటే ఈ మార్పు జరగకపోతే మనం ఆల్రెడీ అంధకారంలోకి నెట్టేశారు. మనని భవిష్యత్తు ఉండదు. ఇది వాస్తవం. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటు ఇచ్చుకుని 151 స్థానాలు ఇచ్చారు మన రాష్ట్ర ప్రజలు. అయినా కానీ మన జీవితాల్లో కానీ, మన ప్రాంతానికి కానీ, మన పట్టణాల్లో కానీ ఒక్క చిన్న మార్పు కూడా జరగలేదు. క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని గుంటూరులో రన్ ఫర్ జీసస్ మ్యారథాన్ జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, ఆర్జేడీ కమిషనర్ శామ్యూల్ జొనాథన్, క్రైస్తవ మత ప్రబోధకులు బాలస్వామి బాబురావు, మత విశ్వాసకులు పాల్గొన్నారు. గుంటూరులో రన్ ఫర్ జీసస్ మారథాన్ సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ చర్చ్ నుంచి నార్త్ ప్యారిష్ చర్చ్ వరకు జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, ఆర్టీఓ కమిషనర్ శామ్యూల్ జొనాథన్, క్రైస్తవ మత ప్రబోధకులు బాలస్వామి బాబురావు, మత విశ్వాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ ను నిర్వహించడం సంతోషదాయకమని మంత్రి విడుదల రజనీ తెలిపారు. యేసు క్రీస్తు సమస్త మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించి తిరిగి 3వ రోజు మరణాన్ని జయించారని మత ప్రబోధకులు వివరించారు. శాంతి ప్రేమలతో మానవాళి మనుగడ సాగాలనేది ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు. దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ ప్రార్థనలో కూడా మా గురించి కూడా మీ ప్రార్థనలో మీరు కూడా మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ మరి ఈ ప్రత్యేక ప్రేయర్స్ చేసి దీవించినందుకు మరొకసారి పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సహోదరులు ఐకమత్యముతో జీవించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పబడిన వాక్యం. ఆ వాక్యానుసారము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. All denominations, irrespective of any denomination, we gathered here today to celebrate in advance the resurrection of the Lord. యేసు పునరుత్థానమును జరుపుకోవడానికి ఒక సమైక్యత ర్యాలీని, ఒక ఎక్యూమెనికల్ ర్యాలీని ఈరోజు
మరి ఆరాధన టీవీ CEO గారైనటువంటి పాల్ దేవప్రేమ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 350 కేంద్రాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలుపుతున్నాను. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పునరుద్ధరణ అనుగ్రహించి పాప విముక్తి కలుగజేసిన రోజు రేపు ఈస్టర్. ఈ సందర్భంగా ఆరాధన టీవీ మరియు ఇక్కడ ప్రాంతీయ లూథరన్ నార్త్ ప్యారిష్ మరియు వెస్ట్ ప్యారిష్ ఆధ్వర్యంలో ఈ యొక్క వేలాది మందిగా క్రైస్తవ యువత యువకులు, క్రైస్తవులు, సోదరులు, సోదరిమణులు ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా యేసుక్రీస్తు సువార్తని గుంటూరులో చాటి చెప్పడం జరిగింది. పెద్దపల్కలూరు రోడ్లో విజ్ఞాన్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజీలో జరిగిన పరిచయ కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు భవిష్యత్తులో ఏ బాధ్యతలు చేపట్టినా ప్రతి అంశంలోనూ నెంబర్ 1గా ఎదగాలని సూచించారు. తాను ఈ రోజు ఇంత హుందాగా ఉండడానికి తన తల్లి, భార్య ప్రధాన కారణమని తెలిపారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే దేశంలో ప్రెసిడెంట్ స్థాయికి వెలగలుగుతారని అన్నారు. ఒకవేళ వెళ్లినా ఎక్కువ చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జనసేన ఇన్ఛార్జ్ కొరపాటి నాగేశ్వరరావు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూర్మనాథం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఏజీపీగా మాజెట్టి విజయలక్ష్మి కూడా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు సుబ్బారెడ్డిని, విజయలక్ష్మిని ఘనంగా సత్కరించి అభినందించారు. పేదలకు న్యాయపరమైన సేవలు అందించడంలో గవర్నమెంట్ ప్లీడర్లు ప్రత్యేక కృషి చేయాలని వారు సూచించారు. న్యాయవాద వృత్తిలో ఎంతో అనుభవం కలిగిన వారికి గవర్నమెంట్ ప్లీడర్లుగా అవకాశం కల్పించడం అభినందనీయమని వారు వెల్లడించారు. అదేవిధంగా తమ నియామకానికి కృషి చేసిన వారికి సుబ్బారెడ్డి, విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ ప్లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వక నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ అందరినీ లా ఆఫీసర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 2011 నుంచి నాకు అండగా ఉంటున్నటువంటి సుబ్బారెడ్డి గారిని ఈ రోజున గవర్నమెంట్ ప్లీడర్గా గుంటూరు జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. నాకు ఈ పదవి బాధ్యతలు ఇప్పించినటువంటి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఈ పదవి ద్వారా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి, అందరికీ సహకరిస్తానని చెప్పి, గవర్నమెంట్కి మరీ ముఖ్యంగా సహకరించి ఎటువంటి ప్రలోభాలకి లేకుండా న్యాయం చేస్తాను అందరికీ అని చెప్పి. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో రామాలయ దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. బ్రెయిన్లో ట్యూమర్తో ఇబ్బంది పడుతున్న సాయికృష్ణ అనే వ్యక్తికి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి ఈ సర్జరీని చేసి తిరిగి అతడు రికవరీ అయ్యేలా చేశారు. రైట్ మోటార్ కోర్టెక్స్ ట్యూమర్ విత్ ఎపిలెప్సీతో బాధపడుతున్న సాయికృష్ణకు కొత్తపేటలోని తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి బృందం ఈ ఆపరేషన్ను చేశారు. సాయికృష్ణకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందని 8 ఏళ్ల వయసులో వైద్యులు గుర్తించారు. సర్జరీ చేస్తే కాలు చేయి పనిచేయదని చెప్పడంతో మందులతోనే కాలం గడుపుతున్నారు. ఈ సర్జరీ ఛాలెంజింగ్ గా తీసుకున్న డాక్టర్ సత్యారెడ్డి సాయికృష్ణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయికృష్ణ తన వైద్య విద్యను పూర్తి చేసేందుకు దాతలు సహకరించాలని కోరారు. ఇతను పేషెంట్ కాదు, తను ఒక MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఆరోగ్యశ్రీలో ఎంత పాసిబిలిటీ ఉందా లేదని ఆరోగ్యశ్రీలో చేస్తానని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో ఇది ఒక మల్టీ టీమ్, అంటే మామూలుగా మనం సాధారణంగా చేసే ఆపరేషన్ లాంటిది ఏమి కాదు. ఇది ముందు మా అనస్థీషియా మేడం గారు ప్రశాంతి గారు,
తర్వాత డాక్టర్ ప్రవీణ్ గారిని వీళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడి, మేడం ఇతను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాబోయే డాక్టరు, తన సొసైటీకి ఒక మంచిని ఇవ్వాలనుకుంటున్న స్థితిలో ఉన్న ఒక యువకుడు, ఇతనికి మనం ఆపరేషన్ చేస్తే తను తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళి తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని సొసైటీకి ఉపయోగకరమైన పరిస్థితిలో ఉండాలి మేడం అని డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ పోయిన ఆదివారం అంటే 24వ తేదీన ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసాం. ఈ ఆపరేషన్ అనేది మనం మామూలుగా ఆపరేషన్ థియేటర్ చేయడానికి అవ్వదు. అందులో ఒక హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉండాలి. అందులో రకరకాల డైస్ ఉంటాయి. అంటే మనకు ఒక్కొక్క ట్యూమర్కి మన కంటితో కనపడవు. మైక్రోస్కోప్లో కూడా ఆ డై వాడితేనే ఆ ట్యూమర్ అనేది నార్మల్ మెథడ్కి తేడా కనపడుతూ ఉంటుంది. అయినా కానీ లోపలికి మనకి క్రాప్స్ లాగా ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, నేను మెలుగులో ఉన్నప్పుడే చేశారు ఇది మొత్తం. నేను వారిని అడిగాను, నేను అంత ఎఫోర్డ్ చేయలేను సార్, నేను ఆల్రెడీ అక్కడ మా యూనివర్సిటీలో అడిగాను, దగ్గర 50 నుంచి ₹1 కోటి దాకా అవుతుంది అని చెప్పారు. నేను అంత చేసుకోలేను, అంత ఎఫోర్డ్ చేయలేరు మా పేరెంట్స్ అని చెప్తే, సార్ నేను ఆరోగ్యశ్రీ ద్వారానే నేను చేయగలిగినంత నీకు చేస్తాను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే పూర్తిగా నాకు నయమయ్యేలా చేశారు. సారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రవీంద్రనగర్ లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ అనురాగ్ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని రైల్వే డిఆర్ఎం రామకృష్ణ, డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సారా ఫౌండర్ కమలాకర్ ను అభినందించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఆర్గనైజర్ ప్రసాదరావు పాల్గొన్నారు. జీతంలోంచి 20% కేటాయించి అది ఒక లెవెల్ వరకు జమ అయిన తర్వాత ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఈ ఎవరికైతే అవసరమో ఈ అనురాగ్ ఓల్డేజ్ హోమ్ కేర్ సెంటర్ వాళ్ళకి అందిస్తున్నారు. ఈ సౌకర్యానికి చాలా సంతోషం, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మన మెడికల్ టీము, డాక్టరు, నర్సెస్, వీళ్ళందరూ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ వృద్ధులందరి దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ తీసుకొని తరువాత వాళ్ళకి చేయాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అన్నీ కూడా చేస్తారని భావిస్తున్నాను. సో వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. ఇలా ఓల్డేజ్ హోమ్ వాళ్ళని అందరినీ పెట్టి ఇలా మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి అవసరాలకు ఏవైతే ఉన్నాయో వైద్య పరీక్షలన్నీ చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, అందులో మేము కూడా ఒక భాగం పంచుకోవటం సంతోషంగా ఉంది. ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్ అండ్ ద శరత్ ఫౌండేషన్. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తారీఖున గుంటూరు నగరంలో ప్రత్యేక సభను నిర్వహిస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ తెలియజేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే ఎన్నికల నిబంధనల పేరుతో అధికారులను అడ్డం పెట్టుకుని సమావేశం జరగకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాడ్జి కూడల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాదిగల దెబ్బేమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. రాజకీయంగా మాదిగలకు ఎలాంటి ఎదుగుదల లేకుండా చేయడం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది మాదిగలు పూర్తి మద్దతుగా నిలిచి ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమవటమే కాక పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ రోజు జరగవలసినటువంటి ఎంఆర్పీఎస్ మండల స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశానికి కేవలం రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేదనే సాగుతోటి పోలీస్ అధికారులేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల సమస్యతోటి మా మీటింగ్ను జరుపుకోకుండా మాకు అడ్డంకులు కలిగించారు. మాదిగ ఉపకులాల ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయొద్దు. ఎందుకు ఓటేయకూడదంటే మేము స్పష్టమైన కారణాలు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మా ఆకాంక్ష అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో 6, 7, 8 తేదీల్లో వాద ప్రతివాదనలు జరిగితే ఆ వాదనలకి
ఆ వాదనలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నువ్వెందుకు లాయర్ని నియమించలేదని ఈరోజు 50 లక్షల మంది మాదిగలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమానికి సంబంధించి కంటెంట్లను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుండి నిర్ణీత దరఖాస్తులు సమర్పించి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాల్సి ఉందని అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 286 మంది బూత్ లెవెల్ అధికారులు, 28 మంది సూపర్వైజర్లు, సెక్టార్ అధికారులతో జేసీ రాజ్కుమారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బీఎల్ఓలు ఎటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని, ఏ రాజకీయ నాయకుల సోషల్ మీడియా గ్రూపుల్లో ఉండకూడదని తెలిపారు. ఓటర్లకు నైతిక ఓటింగ్పై అవగాహన కల్పించాలన్నారు. వడ్డీ రాయితీకి క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని ఆమె తెలిపారు. కనుక పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. మారుతినగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి విడుదల రజని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ హనుమంతుడు హిందూ ధర్మానికి ప్రతీక అని అన్నారు. హిందువులు ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా రక్షించాలి లాంటి విషయాలు ఆంజనేయుడి ద్వారా ఈ ప్రపంచానికి అర్థమయ్యాయని చెప్పారు. రక్షకునిగా, విజయ ప్రదాతగా హనుమంతుణ్ణి ప్రజలంతా కొలుస్తారని అన్నారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో మంత్రిని సత్కరించారు. ఆమె వెంట స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు దూలిపాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు షఫీ, పిల్లుట్ల మోహన్ రావు, హనుమంతరావు, వెంకటేశ్వర్లు, చంద్ర, బూత్ కన్వీనర్లు రవి, స్వామి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.